ఆరుగాలం కష్టపడిన పంటను క్రిమికీటకాల నుంచి కాపాడుకునేందుకు చిన్నపాటి యుద్ధమే చేస్తాడు రైతన్న. పెట్టిన పెట్టుబడికి పైసాకు పైసా రాబట్టాలని అనుక్షణం ఆరాటపడతాడు. తన సంతానంలా పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ప్రయత్నం బాగానే ఉన్నా అవగాహన లోపం అన్నదాత ఆయువు తీస్తోంది. కూరగాయలు నిగనిగలాడేలా వాడుతున్న రసాయనాలు రైతన్న కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొంతమంది క్యాన్సర్ బారిన ప్రాణాలు కోల్పోతే ఇంకొందరు నయం కాని జబ్బులతో మంచం పడుతున్నారు. అటు రోగాలతో ఇటు ఆర్థిక సమస్యలతో చితికిపోతున్న చిత్తూరు జిల్లా టమాటా రైతన్నల కన్నీటి గాథలపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. పెట్టుబడి పెడుతున్నారు. పంట దిగుబడి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆరుగాలం కష్టించినా పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో పురుగుల మందులు ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. అదే ఇప్పుడు టమాటా రైతును నట్టేట ముంచుతోంది. రెట్టింపు స్థాయిలో కెమికల్స్ వాడుతుండటంతో ఎంతో మంది రైతులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. చిత్తూరు జిల్లా పల్లెల్లో కెమికల్ కాటు టమాటా రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. చిత్తూరు జిల్లా వ్యవసాయం అంటే వెంటనే గుర్తొచ్చేది టమాటా పంట. మదనపల్లె టమాటా మార్కెట్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తారు. పుంగనూరు, మదనపల్లె, చిత్తూరు, పలమనేరు, తంబలపల్లె ప్రాంతాల్లో రైతులు టమాటా పంటను అధికంగా సాగు చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధిక దిగుబడి కోసం పురుగుల బారి నుండి పంటను కాపాడేందుకు విష రసాయనాలను అధిక మోతాదులో చల్లుతున్నారు. దీంతో క్రిముల సంహారం అటుంచితే అవగాహన లోపంతో రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. మరికొందరు వింత జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎక్కువ మందులు పిచికారీ చేయడం వల్లే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. కానీ మాకైతే కరెక్ట్గా తెలియడం లేదు. అధికారులు ఎవరు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా లేవడం లేదు. మా అమ్మ ఒక 7 నెలల ముందు చనిపోయింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు. దానికి ఏమన్నా అధికారులు వచ్చి చూస్తే మంచిదని మా అభిప్రాయం. ఇంకా ఇక్కడ ఎవరు బయటపడడం లేదు. అందరూ భయపడి చెప్పుకోవడం లేదు. ఇక్కడ పెస్టిసైడ్స్ మందులు వాడడం వలన ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. క్యాన్సర్ కాకుండా మిగతా రోగాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అవగాహన లోపము ఏమో తెలియడం లేదు. కానీ మాకు కరెక్ట్గా తెలియదు. అధికారులు ఎవరు దీని గురించి మాకేమీ అవగాహన కల్పించలేదు. పుంగనూరు నియోజకవర్గంలో ఎటు చూసినా పచ్చని పొలాలు, బంగారం పండించే పంటలు, నిత్యం నీటి సవాళ్లు, ఎవ్వరికి హాని చేయని మంచితనం స్థానికులదే. లద్దిగ్గం, చుక్కావారిపల్లె, ఈడిగపల్లె భూములు సారవంతమైనవి కావడంతో 30 ఏళ్లుగా టమాటా, వంకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో చీడపీడ పురుగు నుండి పంట రక్షణకు పెస్టిసైడ్స్ పిచికారీ చేస్తారు. కాలంతో పాటు పురుగుల్లోనూ మార్పొచ్చింది. ముఖ్యంగా వేసవి కాలంలో రసం పీల్చే పురుగులు, తామర పురుగులు, తెల్లదోమతో పాటు కొత్త రకం పురుగులు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటిని మట్టిపెట్టేందుకు 1కి 10 సార్లు సిస్టమిక్ విషాలు చల్లుతున్నారు. ఆ హైడోస్ రైతుల ప్రాణాల మీదకు తెస్తుంది. ఒక 6 నెలలు మడి, 6 నెలలు టమాటా. మందులు కూలోలు దొరికినప్పుడు కూలోలు కొడతాండి, లేనప్పుడు మేమే కొడతా ఉంటాం. ఎక్కువేంలో 2 సార్లు కొడతా ఉన్నాం. కొట్టినా మా తొక్కేది నేను, కొట్టేది మంటైనా. దేవునికే తెలియదు, మాకు తెలదు. మేము పడే బాధ అంతా పడుతుంది. కానీ మాకు దేవుడికి నిలపల. ఆమెకు క్యాన్సర్ వచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది. ట్రీట్మెంట్ ఎంత ట్రీట్మెంట్ ఉంటే అంతా ఇప్పించేసినాము. హైదరాబాదు, బెంగళూరు అంతా తిప్పినాము. కానీ 7 నెలల క్రితం చనిపోయింది. ఊర్లో మా చిన్న మామకు కూడా వచ్చింది, మళ్ళీ మా పెద్ద మామకు కూడా వచ్చింది. వాళ్ళకు ట్రీట్మెంట్ తర్వాత బాగానే ఉంది. ఇప్పుడు ఊర్లో కూడా 2-3 చనిపోయారు. అట్లే చిలకవారిపల్లె, ఆవులొల్లపల్లె, నేతిగుట్లపల్లె, ఎర్రగుంట్లపల్లె, లద్దిగ్గం గ్రామాలలో క్యాన్సర్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. ఏడాది కాలంలోనే రైతు కుటుంబాలకు చెందిన సుమారు 24 మంది మహిళలు, పురుషులు క్యాన్సర్ కారణంగా చనిపోయారు. 10ల సంఖ్యలో బెంగళూరు, మద్రాస్, హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆ ఊరిలో ఏ ఒక్క కుటుంబాన్ని కదిలించినా కన్నీటి క్యాన్సర్ గాథలే. ఒకప్పుడు 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు 50 ఏళ్లలోపే మృత్యుబారిన పడుతున్నారు. వరుస మరణాలపై ఆందోళన చెందిన రైతాంగం తహసీల్దారును ఆశ్రయించింది. దీంతో అన్ని కోణాల్లో ఆరా తీసిన అధికారులు కలెక్టర్కు నివేదిక పంపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం స్విమ్స్ ఇటీవల ప్రారంభించిన పింక్ బస్సును లద్దిగ్గం గ్రామానికి పంపి అక్కడ వైద్య శిబిరం నిర్వహించారు. ఇంటింట సర్వే నిర్వహించి రక్త నమూనాలు, నీటి శాంపిల్స్ సేకరించారు.
సమీపంలోని చుక్కావారి పల్లెలోనూ క్యాన్సర్ కారణంగా 5గురు మృతి చెందారని, మరో 7గురు చికిత్స పొందుతున్నారని గుర్తించారు. లద్దిగంజు, చుక్కావారెపల్లె, ఈడిగపల్లె గ్రామాల్లోని దాదాపు 152 మందికి స్క్రీనింగ్ టెస్టులు, ఇతర వైద్యం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్కు అందిస్తామన్నారు స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్. చిత్తూరు జిల్లాలో టమాటా రైతులు ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నారు? అధిక దిగుబడి కోసం అత్యాశతో రసాయనాలు వాడుతున్నారా? అవగాహన లోపంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారా? పంటను నమ్ముకునే రైతన్న రోగాల బారిన పడుతున్నాడు. చివరకు చికిత్స కోసం పొలాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. చిత్తూరు జిల్లాలోని పల్లెల్లో మరణ మృదంగంపై ఎన్టీవీ లోతుగా ఆరా తీసింది. రైతులు క్యాన్సర్ బారిన పడడానికి అవగాహన లోపమే కారణమని తేలింది. టమాటా పంటను కాపాడుకునేందుకు సాధారణంగా 2-3 సార్లు పిచికారీ చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు రెట్టింపు సార్లు చేస్తున్నారు. పైగా పిచికారీ చేసే సమయంలో ముఖానికి గుడ్డ కానీ, మాస్క్ గాని, కాళ్లకి షూస్ గాని వేసుకోవడం లేదు. నేరుగా పురుగుల మందులను చేతులతో కలిపి పొలాల్లో పిచికారీ చేస్తున్నారు. పంట కాలంలో 15 సార్లకు పైగా పిచికారీ చేస్తున్నట్లు అంచనా. అంతేకాకుండా టమాటాలు ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించడానికి ప్రత్యేక మందులు వాడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. అందుకొట్టకపోతే మాకు ఎల్లింగ్ రాదు, గిట్టుబాటు కాదు. ఈ రేట్లు దానికి దానికోసం జీవనం అదే కాబట్టి కష్టపడాల్సి వస్తుంది, స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు అది ఇది ప్రకృతి వ్యవసాయం అవి ఇవి చేయని పోయినామనుకో, అప్పులోడు, వడ్డీ ఓడు, బ్యాంకోడు చేయాలని వేస్తామంటారు. వీరపరెడ్డి, వెనలాం చెన్నమ్మ, వెంగట్లచ్చుమ, రామకృష్ణప్ప, 4 చనిపోయినారు. ఆరంట్లపల్లి. మందుల వాడకం మరీ విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది రైతులు ఏకంగా స్ప్రింక్లర్ల ద్వారా పురుగుల మందు పిచికారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని, రసాయనాలు ఒంటిపై పడినా లెక్క చేయడం లేదని స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చీడపీడలను సహజ పద్ధతుల్లో అదుపులో ఉంచడానికి దోహదపడే అంతర పంటలు, సరిహద్దు పంటలు, ఎర్ర అట్టలు ఏర్పాటు చేయడం లాంటి పద్ధతుల్ని ఎప్పుడో మర్చిపోయారు. పురుగు మందులను ప్రమాదకరంగా వాడడంతో పాటు వారు పండించిన కూరగాయలను వారే మొదట తింటున్నారు. దీంతో వారి శరీరంలోకి విష రసాయనాలు చేరి అనారోగ్యానికి గురవుతున్నారు. ఎకరా టమాటా పంటకు 60,000 ఖర్చు పెట్టి 10 నుండి 15,000 కిలోల దిగుబడి తీస్తున్నారు. స్టేరింగ్ పద్ధతిలో ఏక పంటగా మల్చింగ్ షీట్ వేసి డ్రీప్ తో టమాటా సాగు చేస్తున్నారు. అధికోత్పత్తి సాధించే లక్ష్యంతో ఎకరానికి 20 నుండి 50 బస్తాల వరకు అధిక శాతం రసాయనిక ఎరువులు వేస్తున్నారు. ఎరువులు పురుగు మందులతో కలుపుకొని ఎకరానికి 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పిచికారీ చేసే రసాయనాలలో కేవలం 10% మాత్రమే పంటకు ఉపయోగపడుతుందంటే మిగిలిన 90% పురుగు మందు గాలిలో, నీటిలో, భూమిలో కలుస్తోంది. తినే ఆహారం, పీల్చే గాలిలో, ప్రకృతిలో కలిసిపోతున్నాయి. సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ విచ్చలవిడిగా చల్లుతున్నారని అన్నారు స్థానిక వ్యవసాయ అధికారులు. బూడిద, పుల్లటి మజ్జిగ, గోమూత్రంతో కషాయాలు వాడుతుంటే చీడపీడల సమస్య ఉండదని, అలా కాకుండా పురుగు మందుల పిచికారీ ఎక్కువ సార్లు చేయడం నష్టమేనని అంటున్నారు. ఈ యొక్క పురుగు మందులు అనేది విపరీతంగా అన్ని చోట్ల వాడుతున్నారు. ముఖ్య కారణం ఏంటంటే ఈ పురుగు మందులు వాడడానికి వేసవి కాలంలో మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉన్నాయండి. మెయిన్గా తెల్లదోమ, తర్వాత తామర పురుగులు. దీని కొరకు ప్రతి వారం కూడా స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఎక్కువ పురుగు మందులు తగ్గించాలంటే పసుపు జిగురు అట్టలు వాడాలి. పసుపు జిగురు అట్టలతో పాటు మనం ఏదైతే నర్సరీ నారు తెచ్చుకుంటామో ఆ నర్సరీ నారుని థయోమిథాక్సమ్ అని చెప్పేసి 2 గ్రాములు 1 లీటర్ నీటిలో ఒక టబ్లో కలుపుకొని దాన్ని మనము ముంచి ఆ నారుని వాడినట్టయితే, ఒక నీడలో పెట్టి తర్వాత వాడినట్లయితే మనకు రసం పీల్చే పురుగులు ఇంచుమించు 25 రోజుల వరకు ప్రధాన పొలంలో రాదండి. కానీ రైతులు అది పాటించడం లేదు. అది నారు శుద్ధి పాటించకపోవడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన స్ప్రేలు చేస్తున్నారు. ఎందుకంటే పంట చేతికి రావటం లేదు, ఆకులు ముడత రావడము. మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా అవగాహన రాహిత్యంతో పురుగుల మందులు స్ప్రే చేయడం వల్ల స్కిన్ క్యాన్సర్ బారిన పడి రైతులు చనిపోతున్నారు. కొందరికి గాలి ద్వారా విష రసాయనాలు పీల్చడంతో గొంతు క్యాన్సర్, ఆడవారికి బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారని స్థానికులు చెప్తున్నారు. పురుగుల మందులు పంటలకు కొడితే ప్రాణాలు పోయే వ్యాధులు వస్తాయని తమకు తెలియదంటున్నారు స్థానికులు. 2-3 సంవత్సరాలు బాధపడినాము, డబ్బులు లేక ఇబ్బంది పడిపోయి
డబ్బులు ఏమి మనకి ఎత్తనం లేక క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు. 2-3 సంవత్సరాల నుంచి నెల రోజులు ఇబ్బంది పడి మళ్ళా మాకు ఏమి ఎత్తనం లేకన్నా చనిపోయినాడు. ఒక 6 నెలలు మడి 6 నెలలు టమాటా. మందులు కూలోళ్ళు దొరికినప్పుడు కూలోళ్ళు కొడతాండ్రి, లేనప్పుడు మేమే కొడతా ఉంటాం. ఎక్కువ ఏంలో 2 సార్లు కొడతా ఉన్నాను. కొట్టినా మామ తొక్కేది నేను, కొట్టేది మంటైనా. దేవునికే తెలియదు, మాకు తెలదు. మేము పడే బాధంతా పడుతుంది, కానీ మాకు దేవుడికి నిలపల. వరుసగా రైతులు క్యాన్సర్ బారిన పడి చనిపోతూనే ఉన్నారు. ఆయన వ్యవసాయ అధికారులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పురుగుల మందు వాడకం, జాగ్రత్తలపై అవగాహన సదస్సులు కల్పించకుండా చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలంటున్నారు. లేదంటే మా పరిస్థితి అధోగతేనంటున్నారు టమాటా రైతులు.